హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై వ్లాగ్. సో ఇంకా నేను వైజాగ్లోనే ఉన్నాను. సో ఇప్పుడు నేను బయలుదేరుతా. ఇప్పుడు ఎంత అయింది టైం? మార్నింగ్ 9 అవుతుంది. సో ఇప్పుడు 9కి బయలుదేరుతా. సో ఇప్పుడు స్టేషన్కి వెళ్ళేసి మా ఊరు ఉంటుంది ఒడిశా. ఓకే. సో గాయస్, మా అన్నయ్య మేడం ఏదైతే ఉన్నా, సో ఇప్పుడు నేను మా అన్నయ్య పిలుస్తాను, కిందకి వెళ్తా. సో ఫైనల్లీ నేను మా ఫ్రెండ్ అయితే వెళ్ళిపోతున్నాం మా ఊరు. అని ఇదే పెట్టినట్టుకు వస్తాడు. సో ఆటో అయితే ఎక్కేసాం. సో ఆటోలో వైజాగ్ దారిలో వెళ్తుంటే అబ్బా ఆ ఫీల్ వేరేగా ఉంది. సో నేనైతే షాప్కి వెళ్ళి జేమ్స్ ప్యాకెట్ ఒక 2 కొనుక్కున్నా. సో నా ఫ్రెండ్ అయితే వాటర్ బాటిల్ కొనుక్కోండు. సో ఇప్పుడైతే టికెట్ తీయడానికి వచ్చాం, టికెట్ కౌంటర్కి. సో గాయస్, స్టేషన్కి అయితే వచ్చాం. సో ఈరోజు ఏమో తెలియదు కానీ స్టేషన్లో అయితే అంతమంది జనాలు పెద్దగా ఏం లేరు. సో ఇంకా మా ట్రైన్ ఇంకొక అరగంట తర్వాత వస్తుంది. సో ట్రైన్ ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తున్నాము. సో ఫైనల్లీ వచ్చేసింది మన సమంత ఎక్స్ప్రెస్. సో మాకు సీట్స్ కూడా దొరికి కూర్చోడానికి. సో గాయస్, మేమైతే నిన్న వచ్చినప్పుడు అయితే మాకు విండో సీట్ దొరికింది. సో ఇప్పుడు రిటర్న్ వెళ్ళేటప్పుడు విండో సీట్. సో ఇప్పుడు చాలా అంటే చాలా లోడ్గా అయితే ఉంది. సో ఈ ట్రైన్ యాక్చువల్లీ విశాఖపట్నం నుంచి స్టార్ట్ అవుతుంది. సో అక్కడే సగం మంది జనాలు అయితే వెళ్ళిపోయారు. సో అది మా విండో సీట్. సో గాయస్, లాస్ట్ వీడియోలో నేను మజ్జిగూరం టెంపుల్ నుంచి వచ్చినప్పుడు చూశారు కదా ఆ బ్రిడ్జ్, ఆ టెంపుల్. సో ఇప్పుడు నేను మీకు మళ్ళీ ఆ బ్రిడ్జ్ చూపెడతా, ఆ టెంపుల్ కూడా. సో గాయస్, వెళ్ళేటప్పుడు అయితే చూడండి, ఎదురుగా ఉంది కదా ఆ ట్రాక్లో మేము వెళ్ళాము. అంతే, ఆ పక్క బ్రిడ్జిలో మేము వెళ్ళాము. సో ఈ పక్క బ్రిడ్జిలో ఇప్పుడు వచ్చేటప్పుడు వస్తున్నాం. సో ఇప్పుడు ఇంకా దాని సైడ్ని అయితే ఇంకో కొత్త బ్రిడ్జ్ అయితే కడుతున్నారు. సో ఈ బ్రిడ్జికి, ఈ మజ్జిగూరమ్మ టెంపుల్కి అయితే చాలా పెద్ద చరిత్ర ఒకటి ఉంది. అది కూడా ఏదో రోజు నేను ఒక పెద్ద వీడియో చేసి మీ ముందుకు చూపెడతా. సో ఫైనల్లీ అంటే బ్రిడ్జికి టెంపుల్కి చాలా అంటే చాలా పక్కన ఒక 50 మీటర్లు ఉంటుంది. ఇదిగోండి, ఇది టెంపుల్, మజ్జిగూరమ్మ టెంపుల్. గాయస్, ఇప్పుడు మన ముందు వస్తున్న ఆ ట్రైన్ ఇంజిన్ ఏమంచి ఇండియాస్ మోస్ట్ పవర్ఫుల్ 12,000 హార్స్ పవర్ ఉన్న చాలా పవర్ఫుల్ ఇంజిన్ ఇది. ఫైనలీ అయితే మేము మా స్టేషన్కి అయితే వచ్చేసాం. స్టేషన్కి ఇంకెంత చాలా పక్కనే ఉన్నాము. సో స్టేషన్ రాకముందే మేమిద్దరం గాబరైపోతున్నాం. ఎందుకంటే ఎంతైనా బయట నుంచి మన ఊరు మనం వచ్చాక అదొక వేరే ఫీల్ ఉంటుంది కదా. ట్రైన్ అయితే 1వ నెంబర్ ప్లాట్ఫామ్కి చేస్తాను. వచ్చింది స్టేషన్ వచ్చింది. చూడండి వాళ్ళు. సో గాయస్, ఫైనల్ అయితే మేము మా స్టేషన్లో అయితే దిగిపోయాము. చాలా భయంకరమైన సౌండ్ వచ్చింది ట్రైన్. సో ఇప్పుడైతే ఈ ట్రైన్ చాలా అంటే ఈ జర్నీ కూడా మాకు చాలా బాగా అనిపించింది. ఓకే. సో మాకు రిసీవ్ చేసుకున్నాడికి మా తమ్ముడు అయితే వచ్చాడు. సో ఇప్పుడు మేము ఎక్కేసి వెళ్దాం మా ఇంటికి. ఓకే. సో గాయస్, ఇంటికి అయితే వచ్చేసాను కదా. సో ఇప్పుడు ఇంటికి వచ్చి ఫ్రెష్ కూడా అయిపోయా. సో ఇంటికి వచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ నేనైతే ఇంకా వైరింగ్కి ఇప్పుడు వెళ్ళాలి. సో నాకైతే 3 రోజులకి అయితే నాకు అస్సలు రెస్ట్ అంతే అస్సలు లేదు గాయస్. మళ్ళీ నేను ఇప్పుడు వైరింగ్కి వెళ్ళాలి. సో గాయస్, ఈరోజు అయితే వైరింగ్ చేయడానికి ఇప్పుడు వచ్చేసా. సో ఈరోజు అయితే నాకు అస్సలు రెస్ట్ లేదు. సో వైజాగ్ నుంచి వచ్చాను, మళ్ళీ ఎన్ని పనులు లెక్కలేని పనులు. సో ఇప్పుడైతే వైరింగ్ వచ్చాను. సో ఈ వైరింగ్ అయితే ఈరోజు నైట్ ఎంత అవుతుందో తెలియదు వెళ్ళేసరికి ఇంటికి. సో ఈరోజు అయితే వైరింగ్ కంప్లీట్ చేసి వెళ్తా. సో ఓకే, బాయ్. లవ్ యూ గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. సీ యూ టు నెక్స్ట్ వీడియో. ఓకే.